ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. 2 కోట్లకు పైగా జరిగిన స్కామ్పై అధికారులను ఖాతాదారులు నిలదీశారు. పోస్టల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తాము దాచుకున్న డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన బాండ్లు సైతం నకిలీవేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు పాస్ పుస్తకాలపై దర్యాప్తు జరుగుతుందని, ఫోరెన్సిక్ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పృథ్వీ లైవ్ లో అందిస్తారు. పృథ్వీ, చెప్పండి. శ్రావణి, ఏదైతే మన ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ లో ఏదైతే ఆ స్కామ్ అనేది ఏదైతే జరిగిందో, ఈ స్కామ్ ఇప్పటిది కాదు, ఒక 3-4 క్రితం, అంటే జూలై ఈ ప్రాంతం ఆ సమయంలో ఏమైందంటే, ఈ ఖాతాదారులు ఎప్పుడైతే తమ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఇందులో రకరకాల పోస్ట్ ఆఫీస్ లో రకరకాల స్కీమ్లు ఉంటాయి. అంటే 3 లక్షల నుంచి దాదాపుగా 30 లక్షల అంటే స్కీమ్ లో భాగంగా అందులో ఆ బ్యాంకులో ఏదైతే ఆ పెట్టుబడి అనొచ్చు, ఆ రకంగా ఆ స్కీమ్ లో డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి ఏదైతే వాళ్ళు తర్వాత ఇంట్రెస్ట్ తో ఒక లంసమ్ అమౌంట్ అనేది తీసుకుని తమ అంటే వివాహాలకు కావచ్చు, రకరకాల కార్యక్రమాలకు కావచ్చు, దాన్ని ఉపయోగించుకునేందుకు ఖాతాదారులు ఏదైతే ఆశగా డిపాజిట్స్ చేశారో, తీరా మాసు డబ్బులు లేవు, మీ డబ్బులు మాయమయ్యాయి అనేది ఎప్పుడైతే అధికారుల ద్వారా వారికి ఈ డబ్బులు మాయం గురించి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి వీరు ఆందోళన పడుతున్నారు, ఈ ఖాతాదారులు. అయితే ఈ జూలై ఆ ప్రాంతంలోనే వీరు ఇలా డబ్బులు అనేవి మా అకౌంట్ లో లేవు అనేది ఎప్పుడైతే ఈ ఫిర్యాదులు చేశారో, అయితే ఆ టైంలో అధికారులంతా మేము చేస్తాము, మేము ఇక్కడ జిల్లా కార్యాలయం అంటే సూపరింటెండెంట్ కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ సంబంధించి జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయానికి మేము పంపిస్తాము, అది వెరిఫై చేపిస్తాము, మీరు కొద్ది రోజులు ఆగండి, మీరు ఆందోళన చెందొద్దు అని అప్పుడు ఏదైతే చెప్పారో, సరే అని ఈ ఖాతాదారులు కూడా సరే కొంత సమయం వేచి చూద్దాం, ఈ పోస్ట్ ఆఫీస్ ఏది ఆ సెంట్రల్ గవర్నమెంటే కదా, మనకు భద్రత ఉంటుంది అనే విధంగా వాళ్ళు 3-4 నెలలు వేచి చూశారు. అయితే ఎప్పటికీ కూడా ఓ స్పష్టత అనేది రావట్లేదు. అంటే ఈ డబ్బులు ఏమయ్యాయి, అసలు మేము పెట్టిన అసలు ఏమయ్యాయి డబ్బులు అనేది స్పష్టత రాకపోవడంతో వారు ఆందోళన చెంది నిన్నటి రోజు ఏదైతే ఉందో, నిన్నటి రోజు ఆ పోస్ట్ ఆఫీస్ కి తాళాలు, ఆ కార్యాలయానికి తాళాలు వేసేసి మిమ్మల్ని లోపలికి మీ విధులకు హాజరు కానివ్వమని అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళన క్రమంలో అధికారులు, పోస్ట్ ఆఫీస్ అధికారులు ఏదైతే ఉన్నారో వారు పోలీసులు వెంట పెట్టుకుని వారికి ఆందోళనకారులకి మీ డబ్బు ఎక్కడికి పోదని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఈ ఖాతాదారులు మాత్రం మాట వినకుండా ససేమరా అనే విధంగా ఆ పోస్ట్ ఆఫీస్ తాళాలు అనేది తెరవనివ్వలేదు. అయితే ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ అధికారుల వర్షం మనం ముఖ్యంగా చూసుకుంటే, ఈ ఏదైతే ఉందో ఇది గత 2009 నుంచి వస్తున్న ఏదైతే డిపాజిట్ చేశారో స్కీమ్ లో భాగంగా, అప్పటి నుంచి రకరకాల డిపాజిట్ చేశారు. మొత్తం 33 మంది వరకు ఐడెంటిఫై చేసినట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది, ఆ సంతకాలు ఏదైతే ఆ పాస్ పుస్తకాలపై సంతకాలు అప్పటి పోస్ట్ మాస్టర్లు ఎవరైతే పెట్టారు, అది దానికి అది సరైన సంతకాలైనా ఫోర్జరీ ఏమైనా చేశారా అనేది ఫోరెన్సిక్ నివేదికల ద్వారా రావాలి అని చెప్తున్నారు. అయితే ఆ ఫోరెన్సిక్ నివేదికలు ఎప్పుడు వస్తాయంటే ఈ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపించారు. అలాగే వైజాగ్ లో ఉన్న రీజనల్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి వైజాగ్ లో ఉన్న రీజనల్ కార్యాలయానికి పంపించాము. అయితే అక్కడ డైరెక్టర్ గారు ఏదైతే ఈ అందుబాటులో లేరు, ఆయన వేరే శిక్షణా తరగతుల్లో ఉన్నారు, కాబట్టి కొద్ది రోజులు వేచి ఉండండి, 15 రోజులు వేచి ఉండండి, ఆయన వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది, మీరు ఆందోళన ఏమీ చెందక్కర్లేదని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తం 33 ఖాతాల్లో 2.80 కోట్లు ఈ డబ్బులు ఏదైతే ఉందో ఇది మరి ఖచ్చితంగా వెనక్కి తెప్పిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. కానీ మనం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఇదే విషయంలో కాకపోయినా టెక్కల్లో ఒక 2 పోస్ట్ ఆఫీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇలాంటి నగదు లావాదేవీ కారణంగానే కొంత అక్రమాలు జరిగాయనే కారణంగానే ఒక 2 పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది గత 2 months బ్యాక్. అయితే ఇప్పుడు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఏమిటి స్కామ్ వెనక ఏం జరిగింది అనేది మనం వైకే టీం కానీ ఏదైతే ఆ పోస్ట్ ఆఫీస్ అధికారులను మనం సంప్రదించడం జరిగింది. అయితే జిల్లా కార్యాలయాల్లో కానీ వారు ఒకటే వర్షం చెప్తున్నారు, మనకి మేము స్పష్టత ఇస్తాము, రీజనల్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఫోరెన్సిక్ నివేదికలు రావాలి, అవన్నీ వస్తే స్పష్టత వస్తుంది, అప్పటిదాకా మేము ఏమీ చెప్పలేము అనే వాదన వారి అధికారుల నుంచి వస్తుంది. శ్రావణి. రైట్ పృథ్వీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.